గుర్రం చేసే పని గుర్రమే చేయాలి, గాడిద చేసే పని గాడిదే చేయాలి అని వెనకట ఒక సామెత ఉంది. అంటే ఎవళ్ళు చేసే పని వాళ్ళే చేయాలి, అట్లా కాకుండా ఉల్టా వేస్తే లేందో కథమోపవుతుంది, అటెనక పెద్ద జవడం అవుతుంది. అగో గిట్లనే పెద్దపల్లి జిల్లాలో కూడా అచ్చం గిదే ముచ్చటయింది. హోల్సేల్ దందా చేసేటోళ్లకు రీటైల్ దందా చేసేటోళ్లకు నడమ ఓ చిన్నపాటి కయ్యం లేచింది. ఇంతకు గా ఇద్దరి నడమ కయ్యం తెచ్చిన ముచ్చటేందో తెలవాలంటే మోదాలు మనం గీ ముచ్చట చూడాలి. కూరగాయలమ్మా కూరగాయలు రావాలే అయిపోతున్నాయి, రూపాయి బిల్ల ఇయ్యద్దు, మొత్తం పుక్యానికే ఇస్తున్నాం, కొంచెం పోవాలే అని దందా చేసేటోళ్ళంతా వచ్చిన జనాలకు కూరగాయలు గిట్ల ఉత్తగానే పంచిపెట్టిర్రు. అటు జనం కూడా నాకని ఎగబడి సంచులు నింపుకుర్రు. ఇక అసలు ముచ్చటేంటిదంటే పెద్దపల్లి పట్టణంలో కూరగాయలు దందా చేసే హోల్సేల్ వ్యాపారులకు ఇంకా పావు కిలో అర్ధ కిలో లెక్కన అమ్ముకునే రీటైల్ వ్యాపారులకు నడుమ ఓ చిన్నపాటి జవడం అయిందట. హోల్సేల్ దందా చేసుకుంటోళ్ళు హోల్సేల్ లెక్కనే అమ్ముకోవాలి, అంతేగాని అర్ధ కిలో లెక్కన అమ్ముడేంది, అట్లా అమ్మితే జనం అంతా మీతానికి వస్తారు, మీతాన గంపల కొద్దిగా మాల్ కొనుక్కపోయినా మేమాగమవుతాం, గిదేం తరీకా అని జవడం మోపు చేసిర్రు. అంతేకాదు లెక్కకైతే హోల్సేల్ దందా చేసేటోళ్ళు చిల్లర లెక్కన అమ్మొద్దు అన్నట్లు రూల్ కూడా ఉంది. గా రూల్ ను బొందబెట్టి మీ ఇష్టం వచ్చినట్లు చేస్తుర్రు. ఇట్లయితే దుక్నాల పొంటి పావు కిలో అర కిలో లెక్కన అమ్ముకునే మేమెట్లా బతకాలే అని అంగడి బంద్ పెట్టి ఆడున్న కూరగాయలన్నిటినీ చేతికి ఎన్నొస్తే అన్ని పలారం లెక్కనే పంచిపెట్టిర్రు. పుక్యానికే కూరగాయలు ఇస్తుర్రని తెలిసి జనం కూడా శీతం ఎగబడ్డరు. కొందరైతే కూరగాయల బాక్సులలో చేతులు పెట్టి మరీ అందిన కాడికి సంచులలో మెలుక్కొని అవతల పడ్డరు. మరి అంగట్ల గంపల కొద్దిగా కొంచెం పోయి ఊర్ల పొంటి పావు కిలో అర్ధ కిలో లెక్కన అమ్ముకునేటోళ్ళు ఏమంటుర్రు ఇందం పట్టుర్రి. ఒకటి ఐదాక కూడా 100 రూపాయల గిరాకీ కూడా కాలేదు. ఆ రోజులో 8 రోజులకు నాకు 6,000 మీద పట్టాయి. నాటే కలవ పోతాను, పత్తికల పోతాను, జాగొట్టనే 50 రూపాయలు మూసిళ్ళకే కవర్లకే చేతికి అనే మిగతా పట్టుకపోవాలి. రాత్రి 3కి వస్తే మన సాయంత్రం 8 అయ్యేదాకా 100 రూపాయలు కూడా దొరుకుతలేవు అసలు. అది అన్నట్లు ముచ్చట. మేము ఈ నుంచెల్లి బత్తాల కొద్దిగా కొంచెం పోయి రూపాయి 2 రూపాయలు పెంచి అమ్ముకుంటే ఓ పావులా దొరుకుతుంది. అసోంటిది వీళ్ళే ధరలు తమాం తగ్గించి అమ్ముతుర్రు, కొనేటోళ్లను మా దాకా రాకుండా చేస్తుర్రు. ఇక మాకు గిరాకీ ఏడంగా అవుతుంది అని కోపానికి వస్తుర్రు. ఇట్లా నా లెక్క చాలా మందికి దందా నడవక కూలి పనికి పోతుర్రు. ఆయన వీళ్ళు ఇంకా ఇట్లనే చేస్తుర్రని అంగడి బంద్ పెట్టినాం, గిట్ల కూరగాయలను పుక్కెట్లా వంచినాం అని చెప్పుకొచ్చిర్రు. ఏమో పొర్రి, ఇద్దరు ఆల్మగళ్ళు కొట్లాడుకొని బుడ్డ పోరని బలేసినట్లు హోల్సేల్ రీటైల్ వ్యాపారులు జవడం పెట్టుకుని నడమ కూరగాయలను పుక్కెట్లా వంచిర్రు అని అనుకోబట్టిరి ఈ ముచ్చట చూసిన పబ్లిక్.